ఎంతో హెల్తీకరమైన ఓట్స్ ఆమ్లెట్ని ఎలా చేయాలో ఈరోజు చూద్దాము. ఇది మెయిన్ వెయిట్ లాస్ వాళ్ళకి ద బెస్ట్ రెసిపీ అండి. కంపల్సరీ చూడండి. ఫస్ట్ ఒక కప్పు ఓట్స్ని తీసుకొని జస్ట్ రోస్ట్ చేసుకోవాలి. ఎవరికైనా డైజెషన్ ప్రాబ్లం ఉన్నా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా కూడా ఇలా రోస్ట్ చేసుకొని యూస్ చేయడం వల్ల ఏమి కాదు. పచ్చివి డైరెక్ట్గా యూస్ చేయొద్దు. దీన్ని మిక్సీలో ఇలా రోస్ట్ పౌడర్లా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోండి. ఒక 8 కంటైనర్లో ఆ పౌడర్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా రెడీ అయిన పౌడర్ని మనం ఇన్స్టంట్గా ఎప్పుడైనా ఓట్ మీల్ కానీ, మిల్క్ షేక్స్ కానీ, ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఎక్కడైనా మనం ఒక 2-3 స్పూన్స్ దీన్ని యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఒక 2-3 ఎగ్స్ని తీసేసుకొని విస్కర్తో బాగా బీట్ చేయండి. ఇందులో కాస్త సాల్ట్, టర్మరిక్ అలాగే పెప్పర్ పౌడర్ని యాడ్ చేసేసి మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి. ఇది వెయిట్ లాస్ వాళ్ళకి డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఓట్స్ పిండి ఉంది కదా పౌడర్, దాన్ని ఒక 2-3 స్పూన్స్ తీసుకొని మిల్క్ కలుపుకుంటూ దాన్ని కన్సిస్టెన్సీ దోశ బ్యాటర్ లాగా ఉండాలి. ఆ విధంగా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత దానిలో మనం ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్న ఎగ్ మిశ్రమం ఇందులో యాడ్ చేసేసుకోవాలి. లంప్స్ లేకోకుండా నీట్గా కలుపుకోవాలి. ఇందులో వెజిటేబుల్స్ మీ ఇష్టం, మీకు దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. నేను ఆనియన్, క్యాప్సికమ్, కొరియాండర్, టమాటో అండ్ క్యారెట్ యూస్ చేశాను. ఇంకా మీ దగ్గర ఏ వెజిటేబుల్ ఉన్నా యాడ్ చేయొచ్చు. బ్రొకోలీ యాడ్ చేయొచ్చు, మష్రూమ్ యాడ్ చేయొచ్చు. చాలా హెల్తీగా తినొచ్చండి ఈ బ్రేక్ఫాస్ట్ని. ఇది పిల్లలు గ్రోయింగ్ కిడ్స్ కూడా ఇంపార్టెంట్ అండి. ఇది వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనే కాదు, నైట్ డిన్నర్లో కూడా ఇది యూస్ చేయొచ్చు. ఎందుకంటే మనకు తెలుసు కదా, ఓట్స్లో ఫైబర్ ఉంటుంది. ఫైబర్ ఉండటం వల్ల మనకి ఫ్యాట్ బర్న్ అవుతుంది. అలాగే ఎగ్లో ప్రోటీన్ ఉంటుంది. కిడ్స్కి ప్రోటీన్ చాలా అవసరం. మనకు కూడా బాడీకి ప్రోటీన్ అనేది డైలీ ఉండాలి. సో అలాగే ఇందులో మనం డిఫరెంట్ వెజిటేబుల్స్ యూస్ చేస్తున్నాం. సో ఇంత చాలా హెల్దీ అండి ఇది. కిడ్స్కి ఇవ్వచ్చు. మనము డైలీ బ్రేక్ఫాస్ట్ ఒకటే కాదు, ఇది డిన్నర్ కూడా తీసుకోవచ్చు. ఇలా మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్న దాన్ని జస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ అప్లై చేసేసి ఆమ్లెట్ లాగా వేసేసుకోవటం. తిక్కుగా కావాలంటే తిక్కుగా వేసుకోవచ్చు, పల్చగా కావాలంటే పల్చగా. కాస్త తిక్కుగా వేసుకుంటే స్పాంజ్ లాగా ఫ్లఫీగా చాలా బాగుంటుంది. చూడండి ఎంతో కలర్ఫుల్గా టేస్టీ ఓట్స్ ఆమ్లెట్ రెడీ. అలాగే మన మిగిలిన బ్యాటర్ని కూడా సేమ్ అలాగానే ప్రిపేర్ చేసేసుకోండి. ఒక 2 అయితే సరిపోతుందండి డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, నైట్ డిన్నర్కి. చాలా హెల్తీ అండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం ఇది స్కిప్ చేయొద్దు, ట్రై చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.